సిపిఐ సిపిఎం కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి హిస్టారికల్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ అన్నారు. ఈ రోజు ఒక పండుగ రోజు అని తెలిపారు. ఇది శుభోదయం, ఒక అరుణోదయం అని తెలిపారు. దేశానికి దశ చూపిన పార్టీలు ఎత్తిన జెండాల్ని ఈ సమావేశం ఒక యూనిక్ అని తెలిపారు. బతికి ఉన్నంతకాలం జెండాను మోద్దాం, చనిపోయాక జెండా కప్పుకొని చనిపోదామన్నారు. వాళ్లకు అవసరం వస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారని చెప్పారు. దేశంలో కానీ ఎక్కడైనా తీసుకోండి, పార్టీ కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి వేల మంది కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆనాడు ఉమ్మడి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, లేకుంటే నక్సల్ పార్టీస్ ఏవైనా సరే ఎర్ర జెండాల పార్టీకి సంబంధించిన వాళ్లే వేలాది మంది తమ రక్తంతో ఈ భారతదేశానికి ఒక దశను ఇవాళకు ఆనాడు ఈనాడు మరి ఏనాడైనా చూపెట్టేటువంటి త్యాగాలు చేసినటువంటి త్యాగధనులు కలిగినటువంటి పార్టీలు ఇవి. చాలా మంది విడిపోయిన తర్వాత అనేక ఘర్షణలు జరిగాయి, అనేక ఇబ్బందులు జరిగాయి, అనేక